హలో అందరికీ, వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామనేది చూపించబోతున్నాను అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తానో అంతా కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణునికి ఎంతో ఇష్టమైన కొన్ని ప్రసాదాలు చేయబోతున్నాను అనమాట. సో ఆ ప్రసాదాలు కూడా డీటెయిల్గా కాకుండా సో మ్యాక్సిమం అర్థమయ్యేలా షూట్ చేస్తాను. అండ్ ప్రసాదాలు ఎలా చేస్తాను అండ్ కృష్ణునికి ఎలా డెకరేట్ చేస్తాను అండ్ కృష్ణుని పూజ ఎలా చేస్తాను, సో అంతా కూడా వ్లాగ్ ఉంటుంది. సో వ్లాగ్ మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీలో ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. కృష్ణాష్టమి రోజు ఉదయం లేవగానే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని సో ఇంటి ముందు ఇలా రంగురంగుల ముగ్గులు అయితే వేస్తున్నాను. కృష్ణుడికి ఇలా రంగురంగుల ముగ్గులతో ఇలా వేస్తే చాలా ఇష్టం అంటారు కదా. సో రంగులతో అందులో నెమలికలు, అలాగే నెమలి అండ్ వేణువు, వెన్నతో ఉన్న కుండ, సో ఇలా వచ్చేలాగా నేనైతే మంచిగా ముగ్గు వేసేసాను. సో రంగురంగుల ముగ్గులు వేసేసి కడప కడిగి కడపకు కూడా ముగ్గు వేసి కడపకి పూజ చేసుకొని తర్వాత తులసికోట దగ్గర కూడా ముగ్గు వేసి తులసికోట కూడా పూజ చేసుకున్నాను అనమాట. సో చూడండి ఎంత కళగా ఉందో. సో పండగ కళ మనకి ఇలా కనబడుతుందన్నమాట. ఇంటి ముందు ఇలా ముగ్గులు వేస్తే పండగ కళనే వేరే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను ఒకేసారి, ఎందుకంటే మొత్తం రెడీ చేసుకొని పూజ చేసే వరకు డెఫినెట్గా ఆఫ్టర్నూన్ అవుతుంది. సో అలా కాకుండా మార్నింగే ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత పిల్లలకి కూడా టిఫిన్ చేశాను. ఓట్స్ మసాలా అనమాట. ఇది మసాలా ఓట్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. సో ఓట్స్ టిఫిన్ చేసేసి పిల్లలకి తినిపించేసి నెక్స్ట్ నేను నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ అటుకుల పాయసం చేస్తున్నాను. అటుకుల పాయసం అంటే కృష్ణునికి ఎంతో ఇష్టం అంటారు. సో ఇప్పుడు దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ అటుకుల పాయసం చేయడం చాలా ఈజీ, బట్ పాలు విరగకుండా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇందులో 1 కప్ అటుకులు అలాగే కొద్దిగా పెసరపప్పు వేసి బాగా వేయించానమాట. వేయించి పక్కన పెట్టుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 1 కప్ అటుకులకి 3 కప్స్ మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ మీగడ కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ ఉడికేలోపు వేరొక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ అటుకులకి 1 కప్ బెల్లం యాడ్ చేయాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే చల్లారిన బెల్లం పాకం కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయాలి. ఇలా చేస్తే పాలు విరగకుండా మంచిగా వస్తుంది పాయసం అనేది. చూడండి అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండవ నైవేద్యం వచ్చేసి కృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్న ప్రిపేర్ చేస్తున్నాను. సో వెన్న ప్రిపేర్ చేయడానికి ఒక 2 డేస్ నుంచి మీగడ అయితే నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ మీగడని ఒక మిక్సర్ జార్లో వేసేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి బాగా మిక్సీ పట్టాను. సో వెన్న అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వెన్నని మంచి ఫ్రెష్ వాటర్లో వేసి బాగా కలపాలి. ఒక 2-3 సార్లు బాగా కలిపితే స్మెల్ లేకుండా మంచిగా వస్తుందన్నమాట. సో ఇలా మంచిగా వాష్ చేసిన ఈ వెన్నని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను థర్డ్ ప్రసాదం వచ్చేసి పులిహోర చేస్తున్నాను. పులిహోర కోసం ఆల్రెడీ రైస్ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం, సాల్ట్ వేసేసి తాలింపు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. పులిహోర కూడా రెడీ అయిపోయింది. సో కృష్ణుడికి నేనైతే 3 ప్రసాదాలు చేశాను. మిగతావి బయట నుంచి తీసుకొచ్చామన్నమాట. జనరల్గా అయితే 52 పెట్టాలని అంటారు కదా. సో మనకి ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు, వేస్ట్ చేయకూడదు. తర్వాత మా అత్తమ్మ వచ్చేసి తులసి మాల రెడీ చేస్తుంది. సో మా ఇంటి దగ్గర తులసి చెట్లు అని చాలా పెద్దగా పెరిగిపోయిందనమాట. సో అప్పుడప్పుడు పూజలో మేము ఇలా యూస్ చేస్తూ ఉంటాం. సో చెట్టుకున్న తులసి ఆకులన్నింటినీ కూడా తీసుకొచ్చేసి ఇలా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన తులసి మాలని మా అత్తమ్మ రెడీ చేశారు. ఇప్పుడు నేను మా వారు కలిసి కృష్ణుడి పూజ కోసమని
డెకరేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా చాలా లేట్ అయిపోతుంది, అందుకనే లేట్ అవుతుందని స్టాండ్స్ అవన్నీ పెట్టకుండా సింపుల్గా ఇలా విండోకి క్లాత్స్ వేసేసి సింపుల్గా చేసేసామన్నమాట డెకరేషన్. ఇలా 2 కలర్స్ శారీస్ ఉంటాయి కదా, సో అవి వేసేసి చిన్నగా కర్టన్స్ లాగా కట్టేశాను. అలాగే గార్లాండ్ ఉంటుంది కదా, సో గార్లాండ్తో సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాను. అందులో మెయిన్గా నెమలికలే కాబట్టి సో నెమలికలు కూడా కట్టేశాను. అండ్ సింపుల్గా టేబుల్ వేసేసి షాల్ వేసేసి బంతిపూలు కూడా వేసేసి సింపుల్ డెకరేషనే చేశామన్నమాట. లేట్ అయిపోతుందని ఎక్కువ ఏం ప్లాన్ చేయలేదు. సో సింపుల్గా ఇలా అయితే చేసేసాం. మా కన్నయ్యతో అడుగులు వేయించడానికి నేనైతే ఇలా బియ్యం పిండిని ఇంట్లోనే బియ్యం నానబెట్టేసి మిక్సీ పట్టాననమాట. సో అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకుంటున్నాను. అండ్ అడుగులు వేయడానికి బ్లూ కలర్తో వేస్తాం కాబట్టి ఇంట్లో పెయింటింగ్స్ ఉంటాయి కదా, సో బ్లూ కలర్ పెయింట్ కూడా మిక్స్ చేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాను మా చిన్నోడితో అడుగులు వేయించడానికి. ఇది కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల్ని రెడీ చేయాలి. మా కన్నయ్యని కృష్ణునిలాగా, అలాగే మా అన్విని గోపికలాగా రెడీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళని రెడీ చేసి పూజ చేయడమే, అంతే. సో మా కన్నయ్యకి కృష్ణుని గెటప్ వేసాము. అండ్ సపరేట్గా కృష్ణుని గెటప్స్ వేసే వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. 2-3 స్టైల్స్లో ఎలా వేయచ్చు అనేది వీడియో చేశాను అనమాట. సో కావాలి అంటే కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ మా బాబుని అయితే ఇలా కృష్ణుని గెటప్లో చాలా బాగా రెడీ చేశాను. ఎంత అందంగా రెడీ అయ్యాడో, అసలు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు. నిజంగానే మా కృష్ణుడు మా ఇంటికి వచ్చాడా అన్నంత హ్యాపీగా అనిపిస్తుంది మా కన్నయ్యని చూస్తే. నెక్స్ట్ మా పాపకి వచ్చేసి గోపిక గెటప్ వేసాను. యాక్చువల్గా హెయిర్ లేదు, వద్దు అంటే లేదు కావాలి అంటుంది. సో ఏదో తన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా సింపుల్గా వేసామన్నమాట. సో హెయిర్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది మా పాపకి. నెక్స్ట్ ఇలా మా పాపకి కూడా గోపిక గెటప్ వేసేసి ఇద్దరితో కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసాం. మా కన్నయ్యకి నిద్ర వచ్చేస్తుంది, ఆగట్లేడని ఫస్ట్ కన్నయ్యతో అడుగులైతే వేయిస్తున్నాను. పూజ అవ్వకనే ముందే అడుగులు వేయించాననమాట. సో అలా అడుగులు వేసిన తర్వాత కూడా పూజ చేసుకోవచ్చు. సో ఇలా అడుగులు వేయించాను, చాలా బాగా అనిపించింది. ఈ అడుగుల పక్కన చిన్నగా ఫ్లవర్స్తో రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ అన్నీ వేసి సింపుల్గా ఇలా డెకరేట్ చేసేసాను. మా చిన్నోడైతే వాడికి నిద్ర అస్సలు ఆగట్లేడు, అలాగే పడుకుండిపోయాడనమాట. పూజ చేసిన తర్వాత వాడు లేచిన తర్వాత మొక్కిపిచ్చాం వాడికి. చూడండి ఎంత క్యూట్గా సోఫాలో అలాగే పడుకున్నాడు. సో నేనైతే పూజ చేస్తున్నాను. ఇప్పుడు కృష్ణుని పూజ చేయడానికి ఇలా చిన్న పీట ఒకటి వేసేసి దానిపైన ఒక కొత్త బట్ట ఏదైనా పరచాలన్నమాట. దానిపైన బియ్యమైనా వేయచ్చు, నార్మల్గా అయినా పెట్టవచ్చు. నేనైతే చిన్న ఉయ్యాలలో ఉన్న కృష్ణుడు కాకుండా ఇలా కూర్చున్న కృష్ణుని తీసుకొచ్చానమాట. చాలా క్యూట్గా ఉన్నాడు, అసలు ఎంత బాగా అనిపిస్తుందో. మా కన్నయ్యని చూస్తున్నట్లే ఉంటుంది నాకు కృష్ణుని చూస్తుంటే. కృష్ణుని పూజ చేయడం అంటే మరీ పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. కృష్ణునికి ఇష్టమైనవన్నీ పెడితే చాలు. సో కృష్ణునికి ఎంతో ఇష్టమైన తులసి మాల, అలాగే వేణువు, ఇంకా నెమలిక ఉంటుంది కదా, సో నెమలికను కూడా పూజలో పెట్టేసి ఆయన కృష్ణునికి ఇష్టమైన ప్రసాదాలు కూడా పెట్టేసి 52 ప్రసాదాలు పెట్టాలంటారు. సో మన స్తోమతని బట్టి వేస్ట్ చేయకుండా ఎంత కొన్ని పెట్టినా సరిపోతుందన్నమాట. సో అలాగే దీపం పెట్టేసి అగరబత్తులు ముట్టించేసి నైవేద్యాలన్నీ పెట్టి హారతి ఇచ్చేసి కృష్ణునికి మంచిగా పూజ చేసుకోవాలి, మంచిగా ఆరాధించాలన్నమాట. నేనైతే చాలా నమ్ముతాను. నాకు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నువ్వు రావాలి కన్నయ్య అని మొక్కుకొని నేను పూజ చేశాను. నాకు మా కన్నయ్య వచ్చాడనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది.
సో నేనైతే గట్టిగా కోరుకున్నాను, నా కోరిక నెరవేరింది. సో అందుకని నేను ఎవ్రీ ఇయర్ ఇలా పూజ చేసుకుంటున్నాను అనమాట. అండ్ పూజలో ముఖ్యంగా భగవద్గీత కొత్తది తీసుకొచ్చాము, బట్ కృష్ణాష్టమి రోజు ఓపెన్ చేద్దాము అని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. సో ఇవాళనే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇలా స్వస్తికి రాసేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను. మన దేశంలోనే అత్యుత్తమ న్యాయస్థానంలో కూడా భగవద్గీత పైనే ప్రమాణం చేయిస్తారు. సో అలాంటి పవిత్ర గ్రంథాన్ని మనం పూజలో పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిది. కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా నేను చదవాలి అని కోరుకుంటున్నాను. అండ్ పూజ మొత్తం ఫినిష్ చేసేసుకున్నాను. హారతి ఇచ్చి నైవేద్యం పెట్టేసి పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం ఇలా కృష్ణుని ఆరాధించాలి. శ్రీకృష్ణుని కరుణా కటాక్షాలు మన పిల్లలపై ఉండాలి. కృష్ణుడి లాగానే మన పిల్లలు కూడా ధర్మంగా ఎదగాలి, ధర్మం వైపే నిలబడాలి, అలాగే న్యాయంగా ఎదగాలి అని కోరుకుంటూ కృష్ణుడిలో ఉన్న మంచి గుణగణాలు కూడా మన పిల్లలకి ఆ దేవుడు ప్రసాదించాలి అని ప్రతి సంవత్సరం ఇలా కృష్ణుడిని పూజించుకోండి. తప్పకుండా ఆయన కృపాకటాక్షాలు మన పిల్లలపై తప్పకుండా ఉంటాయి. పూజ పూర్తయిన తర్వాత మంచిగా దేవుణ్ణి ఆరాధించుకొని అలాగే పిల్లలతో కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి ఒక మంచి మెమొరీస్ నెక్స్ట్ ఇయర్ చూసుకున్నా కూడా. అండ్ నెక్స్ట్ కృష్ణాష్టమి రోజు చివరి ప్రోగ్రామ్ ఏముంటుంది, కోర్స్ ఉట్లు కొట్టే ప్రోగ్రామే. మా కాలనీలో గ్రౌండ్లో ఇలా ఉట్లు కొట్టే ప్రోగ్రామ్ అయితే చేశారు. సో కాలనీలో ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళని చూసి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఉట్లు కొట్టడానికి. సో వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సరదా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో మేమైతే మా కృష్ణాష్టమిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మా పిల్లలతో హ్యాపీగా కృష్ణుని పూజించుకొని అలాగే గ్రౌండ్లో ఇలా సెలబ్రేట్ చేసింది కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా చిన్ని గోపిక అండ్ కృష్ణుడు ఎలా ఉన్నాడో కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.